हरिः ओं श्रीगुरुभ्यो नमः। భవము దోషంబు రూపంబు కర్మంబు ఆహ్వయమును గుణములు ఎవ్వనికి లేక జగములు కలిగించు సమయించు కొరకునై నిజమాయ ఎవడిన్నియును దాల్చును ఆ పరేషునకు అనంత శక్తికి బ్రహ్మకు ఇధరూపికి రూపహీనునకును చిత్రచారునికి సాక్షికి ఆత్మరుచికి పరమాత్మునకు పరబ్రహ్మమునకు మాటలను ఎరుకల మనముల జరంగగాని శుచికి సత్వగమ్యుడగుచు నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చు వానికి నేను అనర్చద వందనములు. ఎవని చే జగం జనించు జగము ఎవని లోపల నుండు లీనమై యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెంవడు మూల కారణం బెంవడనాది మధ్యలయుడెంవడు సర్వము తనయైన వడెంవడు వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్. శాంతునకు అపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణ భర్తకు నిర్విశేషునకు ఘోరునకు గూఢునకు గుణధర్మికి సౌమ్యునకు అధిక విజ్ఞానమయునకు అఖిల ఇంద్రియ ద్రష్టకు అధ్యక్షునకు బహుక్షత్రజ్ఞునకు దయాసింధుమతికి మూల ప్రకృతికి ఆత్మమూలునకు అఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖాంతకృతికి ఎరిన్నెరి అసత్యమనిడి నీడతో వెలుగుచునుండు నెక్కటికి మహోత్తరునకు నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరింతు నన్ను మరచు కొరకు నన్ను మనచు కొరకు. యోగాగ్నిదగ్ధ కర్ములు యోగీశ్వరులు ఏ మహాత్మునుండెరుగక సద్యోగ విభాసిత మనముల బాగుగ నిక్షింతురట్టి పరము భజింతున్. సర్వాగమాంనాయ జలధికి అపవర్గమయునికి ఉత్తమ మందిరునకు సకల గుణారణిచ్ఛిన్న బోధాగ్నికి తనయంతరాజల్లు ధన్యమతికి గుణలయోద్దీపిత గురుమానసునకు సంవర్తిత కర్మ నిర్వర్తితునకు దిశలేని నాబోటి పశువుల పాపంబులడచువానికి సమస్తాంతరాత్ముడై వెలంగువానికి అచ్ఛిన్నునకు భగవంతునకు తనూజ పశు నివేశ ధరశక్తులైన వారి కందకరాని వానికి ఆచరింతు వందనములు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ నడకలో సమత్వం లేకపోయేటప్పటికీ ఆ పల్లకి ఇటు అటు ఊగడం ప్రారంభించిందే పరీక్షితు. అప్పుడు ఆ సమయంలో ఆ పల్లకీలో కూర్చున్నటువంటి ఆ రఘుగణ మహారాజు ఏమిటి పల్లకీలా ఇలా ఊగుతోంది అనేసి ఆయన ఏమిటి కారణం, ఎందుకు, వాట్ హ్యాపెండ్ అన్నట్టుగా అడిగేటప్పటికీ అప్పుడు అంటూ కొంచెం హార్ష్గా పలికేటప్పటికీ నిందాపూర్వకమైనటువంటి ఆ మాటలను విన్నటువంటి ఆ పల్లకి మోసేటువంటి ఆ బోయీలు వాళ్ళు ఏమన్నారంటే రాజుగారు తమను దండిస్తాడేమో అని చెప్పి భయంతో వాళ్ళు ఈ విధంగా విన్నవించుకున్నారే, ఈ విధంగా చెప్పారు అనేటువంటి విషయాన్ని మనకి చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయాన్ని కానీ మనం చూసినట్లయితే పల్లకి అనేటువంటిది మానవుడు యొక్క శరీరం. అందులో కూర్చున్నటువంటి రాజు ఎవడు, దేహానికి రాజు ఎవడు, జీవుడు. వాడు రహుగణుడు. ఇప్పుడు ఆ రహుగణుడు, ఆ జీవుడు ఏ విధంగా ఉన్నాడు అంటే మాయా అనేటువంటి ఒకనొక ఆవరణతో కప్పబడి ఉన్నాడు. అంతేగా జీవుడు మాయలో ఉంటాడు. ప్రపంచాన్ని చూస్తూ ఉండేటికి ప్రపంచం యొక్క ఆకర్షణలతోనూ వ్యామోహాలతోనూ పడిపోయి ఇవన్నీ నిజం అనుకుంటూ వాటిని అనుభవించాలి అనుకునేటువంటి స్థితిలోకి జీవుడు వెళతాడు.
కానీ జీవుడు పరమాత్మ స్వరూపమే, పరమాత్మలో నుంచి వచ్చినటువంటి జ్ఞానస్వరూపం. ఆ జ్ఞానం ఆవరణ కప్పబడి ఉన్నది. ఇప్పుడు పల్లకి, ఈ పల్లకిని నలుగురు మోస్తూ ఉంటారు. అందులో ఒకళ్ళు ఎవరు, ఆ మోసేటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే పరమాత్మ. అంటే హృదయస్థానంలో ఉండి ఈ శరీరాన్ని, తర్వాత ప్రాణాన్ని, తర్వాత అనేక రకాలైనటువంటి వాటిలన్నిటినీ కూడా తాను వహిస్తూ భరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన సకల భూతాల యొక్క భర్త అంటూ ఉంటాంగా. కాబట్టి ఆ జడభరతుడు అనేటువంటి వాడు భరించేటువంటి ఆ జడభరతుడు ఒకడు, ఆయన దైవస్వరూపం. ఇక ముగ్గురు ఎవరు అంటే త్రిగుణాలు, అవస్థలు, తర్వాత మూడు రకాలైనటువంటి శరీరాలు. ఏమిటి మూడు రకాలైనటువంటి శరీరాలు అని కానీ మనం గమనించుకున్నట్లయితే స్థూల సూక్ష్మ కారణ దేహాలు, ఇవి మూడు. ఈ మూడు కూడా ఈ దేహాన్ని, ఈ జీవితాన్ని, ఈ శరీరం అనేటువంటి రథాన్ని మోస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఉంటుంది లోపల జీవుడు. ఇప్పుడు ఏమవుతుంది, భగవంతుడి యొక్క నడక ఒకలా ఉంటుంది. ఈ త్రిగుణాలతోనూ, శరీరాలతోనూ, అవస్థలతోనూ, సంబంధమైనటువంటి త్రిశక్తులతోనూ, తరువాత ఈ అనేటువంటి దానితో ఈ జీవితం ఉంటుంది. ఏమంటే అంటుంటే ఇప్పుడు సుఖం దుఃఖం, ఇప్పుడు సుఖం నుంచి దుఃఖానికి వచ్చేటప్పుడు ఏముంటుంది, ఆ సుఖానికి దుఃఖానికి మధ్యలో ఒక అవస్థ ఉంటుంది. ఆ అవస్థని మామూలుగా చూసారా, సూర్యోదయం అవడానికి ముందు సంధ్యాకాలం అనేటువంటి ఒక ట్రాన్సిషన్ జోన్ ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ ట్రాన్సిషన్ జోన్తో కలుపుకున్నట్టయితే త్రీ అవస్థలు. ఈ మూడు కూడా ఈ జీవుణ్ణి పల్లకిలో పెట్టి మోస్తూ ఉంటాయి. ఇలా మోస్తూ ఉండేటప్పటికి భగవంతుడి యొక్క నడకతే. తరువాత ఈ త్రిగుణాలతోనూ, త్రిగుణాలు ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు ఉంటాయి. తర్వాత ఏమో అవస్థలు ఉంటాయి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు అనేటువంటి మూడు అవస్థల్లోనూ ఉంటాయి. తర్వాత బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనేటువంటి మూడు అవస్థల్లోనూ ఉంటాయి. ఇటువంటి శరీరం అనేటువంటి పల్లకీలో ఉండేటువంటి గణుడు అంటే లెక్క పెట్టేటువంటి వాడు. గణములు అంటే ఏమిటి, లెక్క పెట్టడం కదా, గణించడం అన్నమాట. అటువంటి జీవితం వీటిలన్నిటినీ కూడా గణిస్తూ నేను దీంట్లో ఉన్నాను అనేటువంటి ఒకానొక రాజరికమైనటువంటి అహంకారంతో ఉంటాడు. ఇప్పుడు అటువంటి అహంకారం కింద ఉండేటువంటి ఆ రాజు ఈ ముగ్గురిని దండిస్తాడేమో అనేటువంటి ఆ బోయల్ని వాళ్ళని కొంచెం బెదిరించేటప్పటికీ వాళ్ళు భయపడిపోయి ఏమన్నారంటే, ఓ పరీక్షితు, నా వయం నరదేవ ప్రమత్త భవన్నియమానుపధాసాద్వేవ వహామహ అయమధునైవ నియుక్తోపిన ధృతం వ్రజతి నానేన సహ ఓఢుముహ వయం పారయామ ఇతి. నరదేవ, ఓ మహారాజా, మీ ఆజ్ఞను పాలించేటువంటి వాళ్ళం మేము, నువ్వు ఏం చెప్తే అది చేసేటువంటి వాళ్ళం మేము. చాలా జాగరూకతతో ఉన్నాం మేము, అజాగ్రత్తగా ఎప్పుడూ లేము మేము సరిగ్గానే మోస్తున్నాము. కానీ ఇప్పుడే వచ్చాడు ఈయన, కొత్త మనిషి అపాయింట్ అయ్యాడు కొత్తగా, మా మేస్త్రి గారు ఈయన అపాయింట్ చేశాడు, ఇప్పుడే మాత్రమే వచ్చి మోయడానికి నియుక్తుడయ్యాడు. అయ్యేటప్పటికీ అతను ఏం చేస్తున్నాడంటే వేగంగా నడవటం లేదు. ఇతనితో కలిసి మోయటం వల్ల మా వల్ల అయ్యేటువంటి పని కాదు. కాబట్టి ఆయనతో అడుగులో అడుగు వేసుకుని నడిచేటువంటి పని మాకు చేత కావటం లేదు. అంతే కదండి, భగవంతుడితో కలిసి నడిచేటువంటి పని త్రిగుణాలతోనూ, త్రికాలాల్లోనూ, అవస్థలతోనూ, త్రిదేహాలతోనూ ఉండేటువంటి మానవుడికి మనసు, బుద్ధి, చిత్తం అనేటువంటి మూడు అవస్థలతో కలిపినటువంటి అహంకారానికి భగవంతుడితో నడిచేటువంటి అవకాశం ఎలా ఏర్పడుతుంది? నడవలేమంటున్నాం. నడుస్తున్నాము అనుకుంటున్నాం కానీ మనం నడవలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు చాలా క్లియర్గా చెప్తూ, ఈయన వేగంగా నడవటం లేదు, మేమేమో చాలా వేగంగా నడిచిపోతున్నాం. పొద్దున్న వెళ్ళిపోతున్నాం, బజార్కి వెళ్ళిపోతున్నాం, కూరలకు వెళ్ళిపోతున్నాం, అక్కడికి వెళ్ళిపోతున్నాం, కొత్త కార్యక్రమాలు చేసేస్తూ ఉన్నాం. ప్రతిసారి కూడా మాకు కొత్తదనం కావాలి. మామూలుగా కూర్చుంటే
ఉంటే బోరు కొట్టేస్తుంది. కానీ ఈయన మాత్రం అచలుడు, కూటస్థుడు, చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఏ విధమైనటువంటి ఆర్భాటాలతోనూ, ఆలోచనలతోనూ, తర్వాత రకరకాలైనటువంటి కోరికలతోనూ దూకేసి గబగబా దీనికోసం వెళ్ళి ఆ పూజ చేసి, ఈ పూజ చేసి, ఆ వ్రతం చేసి, ఈ వ్రతం చేసి, ఆ పార్టీకి వెళ్ళి, ఈ పార్టీకి వెళ్ళి, ఈ అభిషేకానికి వచ్చి, ఈ బట్టలు కొనుక్కోవడానికి వచ్చి, అవి చేస్తే ఇవి చేస్తూ నిరంతరము కూడా చాలా వేగంగా వెళ్తూ ఉంటాం మేము. కానీ ఈయన మాత్రం ప్రశాంతంగా కూర్చుంటాడు, చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటాడు. కాబట్టి ఇతనితో కలిసి మోయడం మా వల్ల కాదు. కాబట్టి భగవంతుడితో కలిసి మేము శరీరాన్ని నడపడం, శరీరాన్ని ఈ జీవితాన్ని గడపడం అనేటువంటిది మా వలన కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కథ ప్రకారం ఆ బోయిలు ఇలా అన్నారయ్యా అన్నారు. వయం అంటే మేము. అయ మధువైనా ఇప్పుడు ఏం మహామహా మేము మాత్రం సాధు ఏవ, మేము మాత్రం బాగానే మోస్తున్నాం స్వామి. అయం ఇతడున్నాడే అధునా ఏవ, ఇప్పుడే కొత్తగా వచ్చాడు, ఇప్పుడే నియుక్తుడయ్యాడు ఈయన. అయినా సరే ధృతం నవ్రజతి, వేగంగా నవ్రజతి, నడవటం లేదు. తర్వాత అందువల్ల అనేన సహా, అందువల్ల మాతో పాటు లేవడం మూలంగా ఓఢుం వయం నా ఊహ పారయామహ, మేము సమర్థులం కాదు, ఈయనతో నడవడానికి మా సమర్థులం కాదు మేము అని చెప్పేసేసి వాళ్ళు ఆ విధంగా అన్నారయ్యా. అన్న తరువాత ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ఆ గుణాలకి సంబంధించినటువంటి జీవుడు అనేటువంటి అంతరార్థం చెప్పిన దాన్నే సుఖబ్రహ్మ వెంటనే ఆయన ఈ విధంగా చెప్పేస్తున్నాడు. సాంసర్గికో దోష ఏష నూనమేకస్యాపి సర్వేషాం సాంసర్గికాణాం భవితుమర్హతీతి నిశ్చిత్య నిశమ్య కృపణవచో రాజా రహుగణ ఉపాసిత వృద్ధోపి నిసర్గణేన బలాత్కృత ఈషద్ధుత్తితమన్యుర్ అవిస్పృష్ట బ్రహ్మతేజసం జాతవేదసమివ రజసావృతమతిరాహ అన్నాడు. ఇప్పుడు ఆయన రజోగుణంతో సుఖబ్రహ్మ అన్నటువంటి ఆ రహోగణుని గురించి ఆయన ఒక కామెంట్ చేస్తూ, రజోగుణంతో వ్యాప్తమైపోయినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడయ్యా పరిషత్ ఈ రహుగణ మహారాజు. ఈయన రజోగుణం ఉన్నా ఆయనకేదో పురోహితులు, గురువులు, తర్వాత మంత్రులు, పెద్దవాళ్ళు, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెద్దవాళ్ళని సేవించిన వాడే, తనకేమీ తెలియనటువంటి వాడేం కాదు. ఏదో మామూలుగా పెద్దలను సేవించాలి, గురువుని సేవించాలి, పురోహితులకి దక్షిణ ఇవన్నీ ఇవ్వాలి అనేటువంటి పనులు ఉంటాయి. కానీ దేనితో వ్యాప్తం అయిపోయాడంటే రజోగుణంతో బాగా రజోగుణం పెట్టేసింది. అంటే క్రియాకలాపాలు, కొత్త కార్యక్రమాలు చేయడం అనేటువంటి దాని మీద ఉండేటువంటి శ్రద్ధ, ఆ కార్యక్రమాలు చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఏదో వాళ్ళ గురువులకి, ఆ పురోహితులకి యజ్ఞాలు హోమాలు చేసేటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా ఉండేటువంటి వాడు. కానీ ఈ సందర్భంలో ఈ ఆస్పెక్ట్, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం జరిగిందో తెలుసా? తన స్వభావానికి పైచేయి అయిపోయింది. తన స్వభావం ఏమిటి? రజోగుణం. తన స్వభావం ఏమిటి? రజోగుణం. రజోగుణం అంటే నేను రాజుని, రజ అంటే రాజుని, నాకు అధికారం ఉంది, నేను ఈ యజ్ఞాలు హోమాలు ఇవన్నీ చేయిస్తున్నాను, నేను ఈ గురువుల్ని, ఈ పెద్దల్ని, వీళ్ళని కూడా నేను గౌరవిస్తున్నాను అనేటువంటి ఒకానొక భావంతో గౌరవించడం వేరు. అదే మామూలుగా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటి చాలా అమాయకంగా వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి దండం పెట్టరా అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఢవాల్మని పడిపోతారు. వాళ్ళకి గుణం ఉండదు. నేను దండం పెడుతున్నాను, నేనేమో చాలా మహా సంస్కారవంతుడిని కాబట్టి నేను వెళ్ళి దండం పెడుతున్నాను అనేటువంటి భావం వాళ్ళకు ఉండదు. పిల్లలు చాలా ఇదిగా ఉంటారు, వాళ్ళు పడిపోతూ ఉంటారు. అదే పువ్వు ఉందనుకోండి, పువ్వు ఏం చేస్తుందంటే వెళ్ళి భగవంతుడి పాదాల మీద పడు అంటే వెళ్ళి మామూలుగా పడిపోతుంది. అదే ఎవరి జడలోనో పువ్వు కింద ఉండు అంటే వెళ్ళిపోతుంది. దేని మీదైనా ఏ శవం మీద పడు అంటే వెళ్ళి పడుతుంది. దానికి ఆ రజోగుణం అనేటువంటిది ఏమీ ఉండదు. అదేవిధంగా ఇప్పుడు ఇటువంటి మానవులకి, అధికారంలో ఉండేటువంటి వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఆ రజోగుణం స్వభావం బయటకు వచ్చేసిందిట.
ఈ సందర్భంలో స్వభావంది పైచేయి అయిపోయింది అని చెప్పి సుఖ మహర్షి ఆయన చెప్పాడు. నిసర్గేణ అంటే తన యొక్క స్వభావం చేత బలాత్కృత వశమై చేయబడ్డాడు. ఏమిటి తను? రజోగుణం అనమాట. నేను రాజుని, నేను అధికారిని, నేను చెప్పినట్టు ఇక్కడ అన్నీ జరుగుతూ ఉండాలి అంటూ ఉండడం. ఎవరైనా వచ్చేటప్పటికి ఏదో చాలా సంస్కారాన్ని నటిస్తూ వాళ్ళు ఏదో గౌరవిస్తున్నట్టు, వాళ్ళని ఏదో చేస్తున్నట్టు, ఈ విధమైనటువంటి హిపోక్రసీ అంటారు, ఆత్మవంచనలు చేసుకునేటువంటి గుణం నిసర్గేణ ఆ స్వభావం బలాత్కృత, దాని చేత బలంగా ఈయన ఓడింపబడ్డట్టు అయిన పడేటప్పటికీ అప్పుడు ఏం చేశాడంటే ఈషత్ ఉత్థితమన్యు, అప్పుడు వెంటనే కొంచెం వీళ్ళు చెప్పారు కారణం, కొంచెం కోపం వచ్చేసింది ఈ రహుగునికి. ఎందుకంటే జీవుడికి కోపమే కదా వస్తుంది. ఏష క్రోధ ఏష కామ అని భగవద్గీతలో చెప్తాడు. ఏష కామ ఏష క్రోధ. మానవుని సర్వనాశనం చేసేటువంటివి ఏమిటంటే కామములు, కోరికలు, క్రోధాలు. కాబట్టి ఏష క్రోధ, ఈ జీవుడికి ఏమిటవుతుంది? వాడికి ఏదైనా ఇన్కన్వీనియన్స్ వస్తే క్రోధం వచ్చేస్తుందిగా, అందువల్ల క్రోధం వచ్చేసింది. ఇవి బేసిక్ ఫండమెంటల్ ఇన్స్టింక్ట్స్ ఆఫ్ హ్యూమన్ సిస్టమ్ అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. తరువాత అప్పుడు కోపం వచ్చేసేసి కృపణవచ, ఆ పాపం వాళ్ళు ఏమిటి? దీనులు కదా వాళ్ళు, ఆ పల్లకీలు మోస్తున్నటువంటి వాళ్ళు దీనులు. వాళ్ళు ఏదో ఉద్యోగం కోసం వచ్చారు, ఏదో పల్లకీలు మోసుకుంటూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ దీనులైనటువంటి వాళ్ళని చెప్పిన మాటను వినేసి గుంపులో ఒకడు తప్పు చేసినా, ఈ గుంపులో ఒకడు తప్పు చేశాడు, తప్పు చేసిన దాని ఫలితం గుంపులో ఉండేటువంటి వాళ్ళందరికీ సంక్రమిస్తుంది అని ఈ రాజు నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు ఇందులో కూడా ఏమిటి జరుగుతుంది అంటే, ఈయన సరిగ్గా నడవటం లేదు, కాళ్ళు ఇటు అటు అవుతున్నాయి, నడవలేకపోతున్నాడు. కాబట్టి ఏమైపోయింది? పల్లకి ఇటు అటు ఊగిపోయింది, వీడికి ఇన్కన్వీనియన్స్ వచ్చేసింది. కాబట్టి ఈ ఇన్కన్వీనియన్స్ వచ్చింది కాబట్టి ఈయన ఏం చేశాడంటే, గుంపులో ఒకడు తప్పు చేసినా మిగతా వాళ్ళు కూడా దానికి ఆ బాధ్యత వహించవలసి వస్తుంది అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా కానీ మనం గమనించామనుకోండి, ఇంట్లో గృహస్థు తప్పు చేసినా, దోషం చేసినా, అవినీతి చేసినా, అన్యాయం చేసినా మొత్తం వాడి మీద ఆధారపడి వాడితో కలిసి నడిచేటువంటి మానవులకి కూడా దోషం సంక్రమిస్తుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఉదాహరణకి తెలుసో తెలియకో రకరకాలైనటువంటి దోష ప్రక్రియలు మనకు గొళ్ళల్లో కానీ, పవిత్ర తీర్థాల్లో కానీ, మరొక చోట కానీ, మరొక ధర్మకార్యాల్లో కానీ ఒక మనిషి చేస్తూ ఉంటే ఆ మనిషితో అసోసియేట్ అయినటువంటి వాళ్ళు, వాళ్ళతో కలిసి పనిచేసేటువంటి వాళ్ళు, వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి వాళ్ళకి వారికి కూడా సంక్రమించునని నిశ్చయించుకున్నాడు. సంక్రమిస్తోందిగా, ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నాడుగా. కాబట్టి నడిచేటువంటి వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం, ఒక సమకృష్ణ ప్రకారం, ఒక ఆగమశాస్త్ర ప్రకారం, ఒక విధమైనటువంటి బాధ్యతతో ఉంటూ శాస్త్రాన్ని, ధర్మాన్ని పాటిస్తూ వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని చిన్న కథలో చాలా అద్భుతంగా సుఖబ్రహ్మ చెప్తూ ఉన్నాడు. వాళ్ళందరికీ సంక్రమిస్తుంది అని ఆయన నిశ్చయించేసుకుని అప్పుడు ఏం చేశాడు? వీళ్ళు చెప్పారు కదా, ఈ కొత్తవాడు వచ్చాడండి, ఈ కొత్తవాడేమో కొత్తగా వచ్చేటప్పటికి వీడి వల్లేమో మానడకంతా ఇదైపోయింది. ఇప్పుడు మామూలుగా రివర్స్లో జరుగుతుంది. ఎవడైనా తెలిసినటువంటి వాడు వచ్చే సిస్టమ్ని కరెక్ట్ చేద్దాము అని చెప్పేసేసి దాన్ని దోషరహితంగా చేద్దాం, చెయ్యవలసినటువంటి విధానాలుగా ఏదైనా పద్ధతిలో చేద్దాము అనగానే అంతవరకు దోషాలతో కూడుకున్నటువంటి పనులు చేసిన వాళ్ళు చుట్టూ ఉండి వాళ్ళతో పనులు చేయించేటువంటి సందర్భంలో ఈ మంచి పని చేయడం వచ్చిన వాడి మీద కూడా వీళ్ళ కోపాలు వస్తాయి. రివర్స్ ఆల్సో ది ట్రూత్. అది మామూలుగా ఉన్నాం అనుకోండి, ఏదో ఆఫీసులు ఉంటాయి, ఆఫీసుల్లో ఒక మంచి నిజాయితీపరుడైనటువంటి ఆఫీసర్ వచ్చాడు, మిగతా వాళ్ళ చుట్టూ ఉండేటువంటి అవినీతి పరులు అయినప్పుడు ఏం చేస్తారంటే ఈ నిజాయితీ పరుని ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారు. రివర్స్ కూడా. కాబట్టి అందరూ బాగున్నారు. ఒక అధికారి లేకపోతే ముందు నడిచేటువంటి వాడు ఒకడు అవినీతిపరుడు అయ్యాడు అనుకోండి, అయ్యేటప్పటికి ఏమవుతుంది? ఆ అవినీతిపరుడు వల్ల ఆ ఆఫీసుకి, ఆ సిస్టమ్కి, దానికి కూడా చెడ్డ పేరు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక
ఒక సొసైటీలో ఉన్నప్పుడు, ఒక ఇన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు, ఒక పద్ధతిని నడిపిస్తున్నప్పుడు, అది గృహం కానివ్వండి, పాఠశాల కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి, దేవాలయం కానివ్వండి, వ్యవస్థలు కానివ్వండి, వీటిల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో అని చెప్తూ, ఒకళ్ళు తప్పు చేసినా మిగతా వాళ్ళకి సంక్రమిస్తుంది అనేటువంటి విషయాన్ని ఆ జీవుడైనటువంటి రహుగణుడు నిర్ణయించుకున్నాడయ్యా. అప్పుడు ఏం చేశాడు అంటే, పలకీలోంచి ఇలా తొంగి చూసేటప్పటికీ ఎదురుగా ఈ జడభరతుడు కనిపించాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే నివురుగప్పిన నిప్పులా ఉన్నాడు. స్పష్టంగా బ్రహ్మవర్చస్సు ఏమీ స్పష్టంగా కనిపించటం లేదు. ఇప్పుడు చూడండి, ఒక లైట్ పెట్టామనుకోండి, లైటు ఏం చేస్తుంది, శుభ్రంగా ఆకులన్నీ కప్పబడి ఉన్నాయనుకోండి, ఆకులు కప్పబడినటువంటి దాంట్లో ఆకుల్లో కొంచెం గాలి ఇటు అటు చదువుతుంటప్పుడు ఆ లైట్ ఇలాగ చెక్ చెక్ మని కాంతికిరణం బయటకు వస్తుంది. అలాగే చంద్రుడు వెన్నెలు ఉందనుకోండి, అప్పుడు ఆకులన్నీ ఉంటాయి. మనం ఒకసారి చూసామనుకోండి, చంద్రుడు అలా ఉదయిస్తున్నప్పుడు ఆకుల మధ్యలో నుంచి ఆ వెలుగు కనిపించకుండా ఉంటుంది. ఆ విధంగా ఆకులు చేత కప్పబడినటువంటి వెన్నెలని ఒకసారి గుర్తు చేసుకుంటే, అదేవిధంగా నివురుగప్పి నిప్పులాగా, నిప్పు బోళ్ళంత నిప్పు లోపల ఉంటుంది, పైన బూడిది ఉంటుంది, కానీ అందులో నుంచి చిన్న చిన్న నిప్పు రవ్వలు మాత్రం అలా అలా కనిపిస్తూ ఉంటాయి. అలాగా నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి ఆ బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నటువంటి జడభరతుణ్ణి ఇంకా వెటకారంతో ఆ జడభరతుణ్ణి ఎంతో అవమానకరంగా మాట్లాడడం ప్రారంభించాడయ్యా అన్నాడు. అవిస్పష్ట బ్రహ్మతేజసం జాతవేదసం ఇవ అగ్ని అనలేదు, జాతవేదసం ఇవ నిప్పువలే ఉన్నటువంటి జడభరతుడు అవిస్పష్ట బ్రహ్మతేజస్సు అవిస్పష్టంగా ఉంది, స్పష్టంగా లేదు. జాతవేద, అందుకనే మనకి జాతవేదో మమావహ అంటారు. ఇక్కడ అగ్ని అని పదం వాడకుండా జాతవేద అంటే అర్థం ఏమిటంటే, వేదము అంటే తెలుసుకునేటువంటి వాడు, జాత సమస్తమైనటువంటి సృష్టి యొక్క పుట్టుక గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరు అంటే అగ్నిస్వరూపంలా ఉండేటువంటి పరమాత్మ. అందువల్ల జాత వేద అంటే పరమాత్మ. అందువల్ల ఇక్కడ సుఖబ్రహ్మ జాతవేదసం ఇవ, అదేమిటి అవిస్పష్ట బ్రహ్మతేజసం అలా ఉన్నాడు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మానవులందరూ కూడా ఈ మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యమాన ప్రపంచంలో మనం డీల్ చేస్తూ ఉన్నప్పుడు అవిస్పష్ట బ్రహ్మతేజసం ఉంటుంది. అన్నిట్లోనూ పరమాత్మ యొక్క మహత్తరమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావమైనటువంటి పరతేజం ఉంటుంది. అది కప్పబడి ఉంటుంది. దేని చేత? ఈ నామరూపాత్మకమైనటువంటి విశేషాల చేత కప్పబడి ఉంటుంది. కాబట్టి ఆ కప్పబడినటువంటిది ఏమిటంటే జాతవేదసం ఇవ అంటే నివురుగప్పిన నిప్పులాగా అన్నాడు. కాబట్టి ఆ విధంగా ఉండేటువంటి ఆయన ఈ విధంగా అన్నాడయ్యా అని చెప్పాడు. అంతకుముందు ఏమన్నాడు అంటే, సాంసర్గిక ఒక సంసారం ఉంది అంటే ఒక గుంపు ఉంది, ఆ గుంపులో దోష తప్పు ఏకస్య ఏవ ఒక్కడిదే అయినా సాంసార్గికాణం గుంపులోని వాళ్ళందరికీ కూడా సర్వేషామపి భవతి అది కలుగుతూ ఉంటుంది అన్నాడు. ఇంటి యజమాని దుర్మార్గుడు అయ్యాడు అనుకోండి, ఇంటి యజమాని మంచివాడు కాదనుకోండి, అప్పుడు ఏమంటారు మిగతా సొసైటీ అంతా కూడా ఆ దుర్మార్గుడు కొడుకండి, ఆ దుర్మార్గుడు భార్య అండి అని చెప్పేసేసి ఒక్కడు దోషం చేస్తే ఆ ఇంటి మీద, ఒక్కడు దోషం చేస్తే ఆ సిస్టమ్స్ మీద ఏ విధంగా అయితే దాని యొక్క ఎఫెక్ట్ పడుతుందో అలాగ పడింది అని చెప్పి లౌకికమైనటువంటి మార్గంలో చెప్పాడు. కానీ అక్కడ కరెక్ట్గా వేస్తున్నటువంటిది ఎవరు అంటే జడభరతుడే వేస్తున్నాడు. ఆయన ఎవరు? బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతూ ఉండేటువంటి జాతవేద స్వరూపుడైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి సత్యం. కాబట్టి ఆ సత్యాన్ని రివర్స్గా చూడడం అనేటువంటి అలవాటు ఉంది. ఇప్పుడు అలాగా ఉండేటువంటి ఆయన్ని చూస్తూ ఈ రహుగణుడు ఏమన్నాడంటే, అహో కష్టం భ్రాతర్ అవ్యక్తమురు పరిశ్రాంతో దీర్ఘమధ్వానమేక ఏవ ఊహివాన్ శుచిరం నాతిపివా నా సంహరణాంగో జరసాచ ఉపద్రుతో భవాన్ సఖే నో ఏవాపర ఏతే సంఘట్టిన
ఇది విప్రలబ్ధోప్య విద్యయా రచిత ద్రవ్య గుణకర్మాశయస్య చరమ కలేవరేవస్తున సంస్థాన విశేషాహం మమేత్య నధార్యోపితమి మిథ్యాప్రత్యయో బ్రహ్మభూతస్తూష్ణీం శిబికాం పూర్వవదుదుహా అని చెప్పి చాలా వెటకారం, ఇంకా వెటకారం అంతా కూడా మనసులో ఆ మాటల్లో పెట్టేసేసి అహో అయ్యో అయ్యో ఎంత కష్టం వచ్చింది పాపం, చాలా కష్టం వచ్చేసింది అయ్యా బాబం, కష్టం బ్రదరం, అయ్యో సోదరా. ఆ వెటకారం వచ్చినప్పుడు బ్రదర్ అని పలకరిస్తూ ఉంటాను చూసారా, ఆ విధంగా అన్నమాట. ఓ సోదరా, నువ్వు చాలా అలసిపోయావు, నీకు ఎంత కష్టం వచ్చి పడిపోయిందో నిన్ను చూస్తుంటేనే తెలిసిపోతుంది, చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు, చాలా దూరం నువ్వు ఒక్కడవే మోసుకొచ్చావు పాపం, ఈ నీ ఇతర సహచరులు ఎవరు వాళ్ళు మోయలేదు, నువ్వు మోస్తుంటేనే ఇదంతా నడిచేస్తుంది, నువ్వు చాలా బలిసి లేవు, ఏమిటో చాలా నీకు దృఢమైనటువంటి అవయవాలు లేవు మిత్రమా, నీవు ముసలితనంతో చాలా నీరసపడిపోయి ఉన్నావు పాపం అంటూ ఆ రహుగణుడు జడభరతుని చాలా వెటకారం చేశాడు. ఆయనను ఇలా వెటకారం చేస్తున్నా సరే ఆయన మౌనంగానే ఉన్నాడు. మిథ్యాభూతమగు ఈ శరీరము సత్వరజస్తమో గుణాల నుంచి పుట్టింది, ఇది పంచభూతాల కలయిక చేత ఏర్పడింది, అవిద్య యొక్క ప్రభావం చేత ఈ జీవుడు దీనిని పొంది ఈ విధంగా కర్మలు చేస్తూ ఉన్నాడు. ఓ పరీక్షితు, ఇది ఈ జన్మ జడభర్తుడికి ఆఖరి జన్మిది, తర్వాత ఇంకో జన్మంటూ లేదు, కానీ ఆయనకి మామూలుగా ఆ జన్మ ఆగిపోవడానికి వీలుగా ఒక శరీరాన్ని ధరించాలి కాబట్టి ఆ శరీరం ధరించాడు. ఆయనకి ఇది నేను నాది అనేటువంటి మిథ్యాభిమానం ఏం లేదు, కావున ఆయన మౌనంగా పూర్వంలాగే వాళ్ళకి ఓహం ఓహం హం ఓహం ఓహం అంటూ అని మోస్తూ ఉన్నాడు. మనం ఎన్ని తిట్టినా భగవంతుడు మనం మోస్తూనే ఉంటాడు. రేపటి కార్యక్రమంలో దీని గురించి కొంచెం వివరించుకుని ముందుకెళ్తాం.